హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. భారతదేశ వివాహ వ్యవస్థ ఇందులో భార్య ఒకరికి ఆస్తి కాదని, మహాభారతం నాటి పరిణామాలు ప్రస్తుతం లేవని, దీనికి సంబంధించి వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించబోమని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసుకుందాం. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య ప్రియుడితో కలిసి ఉంటుందని, వివాహేతర సంబంధం కలిగి ఉందని, సో దీన్ని నేరంగా పరిగణించాలని చెప్పేసి కేసు ఫైల్ చేశాడు. అయితే ఈ కేసులో ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. దీనికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధంతో పాటు శారీరక సంబంధాన్ని కూడా కలిగి ఉందని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఓ హోటల్ గదిలో భార్య తన ప్రియుడితో ఉన్న వీడియోని కూడా ఆయన సాక్ష్యాధారంగా చూపించాడు. దీనిపై మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెల్లడించడం కూడా జరిగింది. ఇది నేరం కాదని, స్త్రీ తనకున్న హక్కుని వినియోగించుకుందని, తాను ఎవరితో కావాలనుకుంటే, ఎవరితో ఉండాలనుకుంటే, ఎవరితో ప్రేమని పంచుకోవాలనుకుంటే వారితో ఉండే స్వేచ్ఛ భారత రాజ్యాంగం వారికి కల్పించిందని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ తన భర్తకు వ్యతిరేకంగా ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సెషన్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాకపోతే సెషన్స్ కోర్టులో భర్తకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలోనే ప్రియుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. ఎందుకంటే తన ప్రేయసి భర్త తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని, తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, వివాహేతర సంబంధం కలిగి ఉన్నామని, శారీరక సంబంధం కూడా కలిగి ఉన్నామని చెప్పేసి అతను ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలోనే మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే తీర్పును కంటిన్యూ చేసింది. భర్త ఇచ్చిన ఫిర్యాదును కొట్టిపడేసింది. దీంతో పాటుగానే మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతోపాటు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ వ్యాఖ్యలు మీ ముందు ఉంచుతాను. ఒక స్త్రీని ఆస్తిగా పరిగణించడం చూడడం వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. మహాభారతంలోని ద్రౌపది ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ద్రౌపదికి 5గురు భర్తలు ఉన్నప్పటికీ వారిలో ఒకరైన ధర్మరాజు ఆమెను జూదంలో పణంగా పెట్టాడని గుర్తు చేసింది. మిగిలిన 4 భర్తలు కూడా ప్రేక్షక పాత్ర వహించడం వల్ల ద్రౌపది తన గౌరవం కోసం నిలబడే అవకాశం కోల్పోయిందని కోర్టు పేర్కొంది. మహిళలను దేశంలో ఒక ఆస్తిగా పరిగణించడం ఎంతటి ప్రమాదకరమో మహాభారతంలో జరిగిన యుద్ధం సంబంధించి ఉదంతాన్ని ప్రస్తావించింది. దాని ఫలితంగా భారీ ప్రాణ నష్టం జరిగింది. ఆ మహాభారత యుద్ధమే మనందరికీ నిదర్శనం. మహిళలకు సంబంధించి మహిళల అభిప్రాయాలని గౌరవించాలని చెప్పేసి ఆ ఉదంతాల మొత్తాన్ని అక్కడ ప్రస్ఫుటం చేసింది. అయితే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అక్కడ మెన్షన్ చేసింది. దీంతో పాటుగా రాజ్యాంగం కల్పించిన హక్కులను, మహిళల పరంగా మహిళా స్వేచ్ఛని, వాక్ స్వాతంత్ర్య హక్కుని, భావ ప్రకటన స్వేచ్ఛని అన్నింటినీ అక్కడ మెన్షన్ చేసింది. ఈ క్రమంలో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రియుడిని ఎలాగైనా టార్గెట్ చేసి జైలుకు పంపించాలనుకున్న భర్తకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలే వేయడం జరిగింది. భారతదేశంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉందని, మహిళలు ఎవరినైనా ప్రేమిస్తే సదరు వ్యక్తి ఒప్పుకుంటే వారితో కలిసి జీవించే హక్కు పూర్తిగా రాజ్యాంగం వారికి ప్రసాదించిందని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఈ తీర్పు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.